హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పింఛన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 50 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళలకు కానీ పురుషులకు కానీ పింఛన్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు తెలియజేయడం అయితే జరిగిందండి. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ వీడియోలో మీకు వాటికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, వాటి యొక్క అర్హతలు ఏంటి, వారి యొక్క డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ స్టెప్ బై స్టెప్. సో ప్రధానంగా 50 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండి ఉంటే కానీ పింఛన్ అనేది అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి వెబ్సైట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. త్వరలో మనకి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో 1 మంత్ లోపల మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో వెబ్సైట్ అనేది మాడిఫై అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు చూపిస్తాను. వెబ్సైట్ అయితే మాడిఫై చేయడం జరిగిందండి. పింఛన్ ఎలా కొత్తగా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు మీ ముందుకు తీసుకొచ్చాను. సో ప్రధానంగా ఈ 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన అర్హతలు ఖచ్చితంగా వాళ్ళకి 50 ఏళ్ళు నిండి ఉండాలండి. అలాగే వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఏమైనా ఏజ్ చేంజ్ చేసుకున్నారా అని చెప్పేసి కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆధార్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈ అర్హతలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే కావాల్సిన డాక్యుమెంట్, పింఛన్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్ సో ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డులో ఎవరైతే పింఛన్ అప్లై చేస్తున్నారో ఏ రకమైన పింఛన్ అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ రకమైన సంబంధించి పింఛన్ సంబంధించి ఆ రేషన్ కార్డులో ఆ వ్యక్తి నమోదై ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ముఖ్యంగా ఉండాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో మొబైల్ నెంబర్ అనేది ఎందుకు లింక్ అయి ఉండాలని చెప్పేసి ఉంటాం, ఆధార్ అప్డేటేషన్ చెక్ చేస్తారు. ఎందుకంటే 50 ఏళ్ళకు పింఛను అమలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏజ్ ఏమన్నా తక్కువ ఉంది, ఏమన్నా మార్పించుకున్నారని చెప్పేసి అలాంటివి చెక్ చేయడం అయితే జరుగుతుందండి. సో అక్కడ ఏజ్ కానీ చేంజ్ చేయించుకుంటే కానీ మీకు పింఛన్ అయితే రాదండి. ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండి ఉండాలి. సో కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే 6 స్టెప్ బ్యాలెన్స్ చెప్పేసి పింఛన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఈ 6 స్టెప్ గైడ్లైన్స్ సంబంధించి నిబంధనలు ఉంటేనే పింఛన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ అయితే ఇవ్వలేదు. ప్రధానంగా డాక్యుమెంట్ అనేది మాత్రం మెన్షన్ చేయడం, అర్హతలకు సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో పురుషులు కానీ వాళ్ళు పింఛన్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో. ప్రధానంగా ఖచ్చితంగా మీకు ఈ డాక్యుమెంట్లు ఉండాలి ఖచ్చితంగా. సో మనకి ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కంపల్సరీ ఉండాలి, ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కలిగి ఉండాలి. అంటే ఏ సంవత్సరం సంబంధించి ఆ సంవత్సరం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఖచ్చితంగా ఉండాలి పింఛన్ అప్లై చేసేటప్పుడు. సో ప్రధానంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ప్రాసెస్లో భాగంగా ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మీకు సంబంధించిన పింఛన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది అర్హతలు అనేది ఇంకా ఎటువంటి అర్హతలు, ఎటువంటి గైడ్లైన్స్ అనేది, అలాగే వీటికి సంబంధించి ఏవే షరతులు పెడతారని చెప్పేసి పూర్తిగా ఇంకా గైడ్లైన్స్ అయితే లేదు. గత ప్రభుత్వం అయితే 6 స్టెప్ బ్యాలెన్స్ సంబంధించి కానీ వాటికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పింఛన్ అప్లై చేసుకుంటే 6 స్టెప్ బ్యాలెన్స్ సంబంధించి లోబడి ఉండాలి. సో విద్యుత్ యూనిట్ 300 లోపల ఉండాలి. అలాగే 4 వీలర్ కానీ, అలాగే అర్బన్ ప్రాపర్టీ కానీ, పొలం కానీ ఎక్కువ ఉండదని చెప్పేసి గత ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏ విధమైన గైడ్లైన్స్ ఇస్తారని చెప్పేసి మనం వెయిట్ చేయాలండి. త్వరలో మనకి వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతారో, అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో ఏ డాక్యుమెంట్లు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాటికి సంబంధించి అర్హతలు ఏంటి, వాళ్ళ యొక్క గైడ్లైన్స్ అనేది మొత్తం అయితే రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మీకు లైవ్ డెమో ప్రాసెస్ కూడా మీకు మీ ముందుకు వీడియో తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే మంచి విషయమైన చెప్పుకోవచ్చుంది. 50 ఏళ్ళకి పింఛన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు సంబంధించి డాక్యుమెంట్లు అనేది అన్ని రెడీ చేసి పెట్టుకోండి. త్వరలో పింఛన్ అప్లై చేసుకోవడానికి కూడా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇదండి పింఛన్ సంబంధించి. గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ పింఛన్ అని చెప్పేసి ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు ఆ పేరు మార్చడం జరిగింది. సో ఎన్టీఆర్ భరోసా అని చెప్పేసి మెన్షన్ చేయడం. అలాగే చాలామంది కూడా అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి. సో గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు మేము పింఛన్స్ అనేది అప్లై చేశామండి. సో ఇప్పుడు మనకి వస్తుందా లేదా, 6 మంత్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది, వస్తుందా లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రధానంగా గత ప్రభుత్వంలో అప్లై చేసిన పింఛన్స్ అనేది ఇప్పుడు సేఫ్ డిఆర్డిపి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇస్తారా లేదని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్రధానంగా అయితే. సో ఏ గవర్నమెంట్లో అప్లై చేసినా కూడా ఖచ్చితంగా మీరు అప్రూవల్ అయ్యి నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే కన్నా వాళ్ళు చెక్ చేసి ఖచ్చితంగా ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మీకు త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది పింఛన్ సంబంధించి. సో వెరిఫై చేసి వాళ్ళ యొక్క రివ్యూ తీసుకొని తర్వాత మీకు పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంటే కొత్త పింఛన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా దీనికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అనేది త్వరలో వస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. ఇదండి పింఛన్ సంబంధించి అప్డేట్. 50 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరు మీకు 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి డాక్యుమెంట్లు అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. త్వరలో మీకు పింఛన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ కూడా మాడిఫై చేయడం జరిగింది. త్వరలో ఆప్షన్స్ కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. రిలీజ్ చేసినప్పుడు మీకు లైవ్ డెమో వీడియో కూడా చేస్తాను. సో ఇదండి పింఛన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.